తన పాటల ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన వీరుడు యుద్ధనౌక గద్దరని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు జిలుకర రవికుమార్ అన్నారు. అలాంటి మహనీయుడి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్దరపై నక్సలైట్ల ముద్ర వేసి పద్మశ్రీ అవార్డుకు ఆయన అనర్హుడు అని బండి సంజయ్ మాట్లాడడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. గద్దర లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుకుంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యేవాడు అని ప్రశ్నించారు. బండి సంజయ్ తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ గ్రామ పంచాయతీలో ఉన్న 12,000గా ఉన్న 5,817 స్థానాలకును పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలబడే గొంతుకగా ప్రజలకు న్యాయం సమకూర్చే సమానత్వం రాజకీయంగా పరిచయం చేసి యువత స్థానిక ఎన్నికలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పోటీకి సిద్ధమని తెలియజేస్తూ తెలంగాణ ప్రాంతంలోని గ్రామ పంచాయతీలుగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకును ఎంపీటీసీలుగా 5,817 స్థానాలకును జడ్పీటీసీ 530 స్థానాలకును తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసి ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గట్టి పోటీ ఇచ్చి సామాజిక మార్పు కోసము సామాజిక తెలంగాణ విధానంలోనికి ఒక నూతన తేజం తీసుకురావడానికి యువతలను రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి ఈ స్థానిక ఎన్నికలలో యువకులకు ప్రాధాన్యత కలగజేసి వారికి టికెట్ ఇచ్చి వారిని రాజకీయంగా ఎదుగుదలలో చేయడమే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ యొక్క లక్ష్యం అని తెలియజేస్తూ రానున్న డిసెంబర్ మాసంలో కూడా జిహెచ్ఎం ఎన్నికలలో కూడా ఈ పార్టీ అన్ని స్థానాలలో పోటీకి సిద్ధమని తెలియజేస్తూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సమస్తానికి విరోధంగా వాళ్ళు చేస్తున్న ప్రతిదికి మరి విరోధంగా ప్రజల పక్షంన ప్రజల కొరకు నిలిచే పార్టీగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ నిలబడుతుందని తెలియజేస్తూ ఒక్క మాట బండి సంజయ్కి ఒక్క మాట గుర్తు చేస్తున్నాం. బండి సంజయ్ బహిరంగంగా గద్దర్ అన్న విషయంలో క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసము పోరాడిన యోధుడు, యుద్ధనౌక, ఈ తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన ఆ వీరుడు. అలాంటి వీరునికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి ఆయన నక్సలైట్లుగా ముద్రీకరించినప్పుడు మరి ఆయన పాట పాడుతున్న సమయంలో మరి పాట పాడి అనేకులను చైతన్యవర్తం చేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రం ద్వారానే కేంద్ర మంత్రులుగా ఇద్దరు ఉన్నారు. ఆ మంత్రి పదవి రావడానికి తెలంగాణ రాష్ట్రం కారణం. అలాంటి తెలంగాణ రాష్ట్రాన్ని సంసిద్ధం చేయడానికి ఒక బలమైన యోధుడిగా, ఒక వ్యక్తిగా, ఒక సైనికునిగా అనేక మందిని పురుకొల్పిన గద్దర్ అన్న విషయంలో అట్లా మాట్లాడము బండి సంజయ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుతూ మరి రానున్న తరంలో మా సత్తను ఈ ప్రభుత్వానికి, ఈ ప్రతినిధులకు తెలియజేస్తున్నామని జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ, జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ.